హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను బయటకు వచ్చి ఏం చేస్తున్నాను అంటే, ఈ మధ్య మా ఆయన కూడా, అంతకుముందు నేను ఇంట్లో ఏ పని చేసినా కూడా ప్రతిదీ వీడియో తీసుకోవాలి అని చెప్పేసి అప్పుడు చేయాల్సిన పని అయినా ఒక 1 అవర్ ఆగి, లేదంటే హాఫ్ అన్ అవర్ అలా ఆగి వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ వర్క్ చేసుకునేదాన్ని. అయితే మా ఆయన ఈరోజు మినువులు కొనుక్కురావడానికి వెళ్ళారండి. వెళ్ళి ఇంకా నాకు ఫోన్ చేశారనమాట, వీడియో ఏమైనా తీసుకుంటావా, నేను వస్తున్నాను, ఒక 2 మినిట్స్లో వచ్చేస్తున్నాను, రోడ్డు చివరే ఉన్నాను అని చెప్పేసి చెప్పారనమాట. అందుకని సరే వస్తానన్నారు కదా, వీడియో తీసుకోమన్నారు కదా అని చెప్పేసి బయటకు వచ్చి నుంచొని చూస్తూ ఉన్నా. కానీ ఎటు నుంచి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనమాట. అటు ఇటు చూస్తూ ఉన్నా, ఇటు నుంచి వస్తారా అటు నుంచి వస్తారా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. అంటే ఒకవేళ నేను ఇటు ఫ్రేమ్ పెట్టి ఇటు వీడియో తీస్తున్నాను అనుకోండి, మళ్ళీ ఇటు నుంచి వచ్చారనుకోండి, మిస్ అయిపోతుంది కదా వీడియో. ఎటు వస్తున్నారో తెలియట్లా, ఫోన్ చేద్దామంటే బండి మీద ఉన్నారు. సరే అలా అయితే అలా అయింది అని చెప్పేసి ఇంకా ఒకవైపు పెట్టేశాను అనమాట. అటువైపు నుంచి ఆయన వచ్చారు. అంటే మామూలుగా అయితే వచ్చేస్తారు పైకి వీడియో కోసం అని చెప్పేసి కొంచెం ఆగారనమాట. అక్కడ అందులోనూ ఒక 2 మూటలు ఉన్నాయండి. నేనేం తీసుకురాను, నేను మొయ్యలేను, ఆయనే తీసుకొస్తారు. కాకపోతే కొంచెం కిందకి రమ్మన్నారు, గోంగూర కట్టలు అవన్నీ ఉన్నాయి కదా, తీసుకొని వద్దు కానీ అని చెప్పేసి. గోంగూర కట్టలు ఒక్కటేలేండి, గోంగూర కట్టలు ఉన్నాయి, తీసుకొని వద్దు కానీ అంటే నేను మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్ పెట్టేసి కిందకి వెళ్ళాను అనమాట. నేను ఆ గోంగూర కట్టలు అవన్నీ తీసుకొని అక్కడ నుంచొని ఉన్నాను. నుంచొని ఉంటే ఇంకా ఆయన మినువులు తీసుకొని వచ్చారనమాట. అవి వచ్చేసి 50 kgs అండి. మాకు చిన్నపిల్లలే కదండి, 50 kgs అంటే కొంచెం ఎక్కువే అవుతాయి. నేను ఒక 30 kgs చాలే, ఎందుకు మనీ వేస్ట్ అని చెప్పేసి చెప్పాను. ఆయన సరే ఎవరైనా అడిగితే ఇవ్వచ్చులే 20 kgs, మనం కావాలంటే తర్వాత ఎవరన్నా అడిగినప్పుడు చూద్దాము, ప్రస్తుతానికైతే ఇంట్లో పెట్టేస్తాను అని చెప్పేసి మినువులు తీసుకొని వచ్చారనమాట. 50 kgs అవి 50 kgs అలా ఎత్తుకొని తీసుకొని వచ్చారు. కొంచెం కష్టమే అండి. మామూలుగా అయితే తీసుకురావచ్చు కానీ స్టెప్స్ ఎక్కి పైకి రావాలి అంటే కష్టం. బట్ నేనైతే తీసుకురాలేను, నా వల్ల కాదు కాబట్టి పాపం ఆయనే తీసుకొని వచ్చారు. దాంతోపాటు నా కోసం స్పెషల్గా తీసుకొచ్చింది ఏంటి అంటే మట్టి. నేను మొక్కలు పెట్టుకుంటాను, పొలం వెళ్ళినప్పుడు మట్టి తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాను కదా చాలాసార్లు వీడియోస్లో. అంటే మనల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, మన వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైద్ది అనమాట. తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను కానీ, బట్ ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి పెడితే కుండీల్లో పెట్టాలి, లేదంటే ఇలా బకెట్స్లో పెట్టుకోవాలి అంతే. నేల మీద పెట్టుకునే అవకాశం మనకు లేదు కాబట్టి బకెట్లు ఏమైనా ఉన్నాయా, ఎన్ని ఉన్నాయా ఏంటి అవన్నీ చూసుకొని దాని ప్రకారం మట్టి తెచ్చుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇక అందుకని ఇవి మినువులు చెరిగిన తర్వాత వాటిని ఏమంటారో నాకు తెలీదు, చెరిగిన తర్వాత వేస్ట్ అంతా వస్తుంది కదా, ఆ మట్టి అంట మంచి బలం మట్టి, బాగుంటుంది, ఇది తొందరగా మొక్కలు బతుకుతాయి, మంచి మట్టి అని చెప్పేసి పాపం అక్కడి నుంచి నా కోసం తీసుకొని వచ్చారు. ఆ మినువులు చూసుకొని నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదండి. ఈ మట్టి చూసినప్పుడు మాత్రం మంచిగా ఎందుకనో నా కోసం తీసుకొని వచ్చారు మొక్కలు పెట్టుకోవడానికి. ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే, నేను ఇంట్లో ఎంత పని చేసుకున్నా, పిల్లలతో ఎంత విసిగిపోయినా, యూట్యూబ్ అంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది, చూడడానికి ఖాళీగా ఉన్నట్టు ఉంటాం కానీ కంప్లీట్ మన టైం మొత్తం దీని మీదే పెట్టాల్సి వస్తుంది. నా పనులతో నేను ఎంత విసిగిపోయినా సరే నాకు రిలాక్సేషన్ వచ్చేది మాత్రం గార్డెనింగ్ విషయంలో అండి. ఎప్పుడు ఆ మొక్కల చుట్టూ ఉన్న 4 మొక్కలే చూసుకుంటూ ఉంటా, ఇంకా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటాను. బట్ ఆ టైం రావాలి, కుదిరినప్పుడే మరి అయ్యిద్ది కదా, ఇంకా ఏం చేస్తాంలే అన్నట్టు 4 మొక్కలే చూసుకుంటూ ఉంటా. ఈరోజు కొంచెం మట్టి ఎక్కువ తీసుకొచ్చారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పూల మొక్కలు పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే గార్డెనింగ్ అదంతా చేసుకోవచ్చు కదా, కొన్ని మొక్కలు ఎక్కువ పెట్టుకోవచ్చు కదా అనేది నా హ్యాపీ ఫీలింగ్ అనమాట. మొక్కలు పెంచుకుంటూ ఉంటే, మొక్కల చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఎక్కడ లేని రిలాక్సేషన్ వచ్చిందండి. మంచిగా రిలాక్స్ అవుతూ చిల్ అవుతూ ఉంటాయి అనమాట. నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఇప్పుడు నా లైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పానంటే అది ఎదుటి మనిషికి చిన్న ప్రాబ్లం లాగే కనిపించింది. అట్లానే ఆయన ప్రాబ్లం అంటే ఎదురుగా ఎవరు ఉంటారో వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు మనకి చిన్నగా అనిపించింది, మన ప్రాబ్లం ఒకటే మనకు పెద్దగా అనిపించింది అనమాట. నా లైఫ్లో నాకున్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వీటన్నింటికి ఏంటంటే ఒక టైం వచ్చేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఈ హడావిడంతా వద్దు, ప్రశాంతంగా ఉంటే చాలు అనే ఫీలింగ్, అనే మైండ్ సెట్ వచ్చేసింది నాకు. నేను ఆ ప్రశాంతత ఈ మొక్కలు పెంచుకునే దాంట్లోనే వెతుక్కుంటా అండి. అందుకనే నా కోసం తీసుకొని వచ్చారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. ముందు వీడియోలో నేను బంగారం కొన్నానని చెప్పాను కదా, ఆ బంగారం కొన్నా కూడా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదండి. అంటే
చిన్న ఐటమే, బట్ ఏంటంటే దాని వాల్యూ దానికి ఉంటుంది కదా. అయినా కూడా నాకు అంత హ్యాపీగా ఏమి అనిపించలేదు అనమాట. కానీ ఈ నల్ల బంగారు నల్ల మట్టిని చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇంకా ఆ మట్టి మొత్తాన్ని 1-2 గంటలు ఎండలో ఎండబెట్టానమాట. అవసరం లేదు, బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఎండబెట్టానమాట. అది పొలంలో ఎండే కదా వచ్చింది, మళ్ళీ సపరేట్గా ఏం ఎండబెట్టాల్సిన పని లేదు. కాకపోతే నాకే ఎందుకో కొంతసేపు ఎండబెడదాంలే అన్నట్టుగా అనిపించింది అనమాట. అందుకని కొంతసేపు ఎండబెట్టేసి తర్వాత బకెట్స్లో, నా దగ్గర మొన్న మనకి ఫంక్షన్ జరిగిన రోజు పెరుగు బకెట్స్ ఉంటాయి కదా, అదొకటి ఉంది. అంతకుముందు ఒకసారి ఇలానే పెరుగు బకెట్ ఒకటి వస్తే దాచిపెట్టుకున్నాను. ఆ తర్వాత ఫంక్షన్ జరిగిన రోజే మనకి ఈ క్యాటరింగ్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఒక ఏమంటారు, ఒక చిన్న బేసిన్ లాంటిది ప్లాస్టిక్ది ఒకటి మర్చిపోయి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత మేము ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు, ఇంకా మన దగ్గర అలానే ఉండిపోయింది. అందుకని ఇంకా దాంట్లో ఆ బకెట్స్ అన్నింటిలో కూడా ఇంకా మట్టి నింపేశాను. ఇంకొకటి ఏంటంటే, అంతకుముందు అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా నేను మట్టి తెచ్చుకున్నాను కదా, ఆ మట్టి బకెట్స్లో వేశాను, కానీ ఒక 2 బకెట్లో మాత్రం ఖాళీ ఉండిపోయింది అనమాట. వాటిల్లో కూడా వేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇంక ఈరోజు మట్టి వచ్చింది కాబట్టి మిగిలిన బకెట్స్లో కూడా మట్టి అంతా వేసేసాను. చెట్టుకి పూలన్నీ వడబడిపోయి రాలిపోతున్నాయండి, పెట్టుకునే వాళ్ళే లేరు అసలు. అదే చెప్పాను కదా, చైత్ర పెట్టుకోవట్లేదు కాబట్టి ఆ పూలు అలానే ఎండిపోతున్నాయి అనమాట. ఇంకా వాటిని కూడా కట్ చేసి పెట్టేశాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను బకెట్స్లో మట్టి వేశాను కదా, వాటిల్లో ఏం పెంచుకుంటే బాగుంటుంది అనేది కొంచెం కమెంట్ చేయండి అబ్బా. నేనైతే ఓన్లీ పూల మొక్కల వరకే పెంచుదాము అని చెప్పేసి అనుకుంటున్నా. చూస్తే కుదిరితే కొన్ని ఆకుకూరలు ఏమైనా పెంచుదాము అంటే, ఆకుకూరలను కూడా మనం ఎక్కువ మెయింటైన్ చేసే పని ఉండదన్నమాట. రెగ్యులర్గా వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం ఎక్కువ ప్రస్తుతానికి నేనున్న పొజిషన్లో నేనైతే మెయింటైన్ చేయలేను. ఎక్కువ మొక్కలు పెట్టేసుకొని నేను అసలు పెట్టలేను, నాకు అసలు అవకాశం లేదు. ఒకవేళ ధైర్యం చేసి పెట్టినా కూడా నేను ఎక్కువ మెయింటైన్ చేయలేను అనమాట ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో. అందుకని చెప్పేసి నేనైనా ఒక మొక్క ఏదైనా పెట్టాను అంటే అది ఈజీ గ్రోయింగ్ అయి ఉండాలి అనేది నేను చూసుకుంటున్నాను అనమాట. అలాంటి మొక్కలు ఏమైనా ఉంటే మెయింటైనెన్స్ తక్కువ ఉండే మొక్కలు, మెయింటెనెన్స్ మనం తక్కువ మెయింటెనెన్స్ చేసినా చెయ్యకపోయినా అది హెల్దీగా ఉండేలాగా, దాని నుంచి మనకు ప్రోడక్ట్ వచ్చేలాగా ఉండాలన్నమాట. నేను అలాంటి మొక్కలే చూసుకొని పెట్టుకుంటున్నాను. అవి ఏమన్నా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా. నేనైతే పూల మొక్కల వరకు పెట్టుకుందాం అనుకుంటున్నా. కనీసం పూజ కన్నా పనికొస్తే ఇంట్లో మేము పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని పూల మొక్కలు కొన్ని ఆకుకూరలు పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. అంతకుమించి నాకు అవకాశం లేదు. ఇంకా ఏమైనా ఉంటే పూల మొక్కలేనండి, పూల మొక్కలు ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సేమ్ అలాంటివి మీరు చెప్పినవి నాకు కుదిరితే నేను అవే పెంచుకుంటానమాట. తర్వాత గోంగూర కూడా తీసుకొని వచ్చారు కదా, పొద్దున అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. నేను కట్ చేద్దాం, అదే ఒలుద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంక అట్లానే పెట్టేశాను అనమాట. ఎండలు ఎలా ఉన్నాయండి బయట, ఈ ఎండకి 1-2 గంటలు బయట పెట్టేశామంటే అసలు వడబడిపోతుంది. అట్లానే వడబడిపోయిందనమాట. ఇంకా అమ్మ నేను ఇద్దరం కూర్చొని గోంగూర అంతా ఒలిచేసి కవర్లో పెట్టేసుకున్నాను అనుకోండి. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇటువైపు నేను అసలు రానండి, ఎందుకనంటే చెప్పాను కదా, నాకు ప్రశాంతంగా ఉండాలి, హడావిడి లేకుండా ఉండాలన్నమాట. మనకి ఇది రోడ్డు పక్కన వచ్చే వెహికల్స్ హారన్ సౌండ్లకి నాకు తలకాయ నొప్పి వచ్చేసిద్ది. అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ టైం కూర్చుంటా. అసలు ఒకవేళ మా అమ్మ ఉంది కదా అని చెప్పేసి కూర్చున్నా ఒక 5 నిమిషాలకు మించి నేను ఎక్కువ కూర్చోలేను. మా అమ్మ మాత్రం సాయంత్రం టైం కొంచెం వచ్చేసి ఆ స్టెప్స్ మీద అలా కూర్చుంటుంది అనమాట. అంటే గాలి మంచిగానే తోలితలే కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా అమ్మకు బోరు కొట్టింది కదా, అందుకని చెప్పేసి ఆ స్టెప్స్ మీద అలా కూర్చుంటుంది. కానీ నేను మాత్రం కూర్చోలేనండి. కొంతసేపే అమ్మతో పాటు ఏదో ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు లోపలే కూర్చొని వచ్చేస్తానమాట. ఆ తర్వాత ఈరోజు పిల్లల్ని డాన్స్ క్లాస్కి తీసుకొని వెళ్దాము అని చెప్పేసి రెడీ చేశాను. నేను రెడీ చేసి లోపలికి వెళ్ళా, ఇంకంతే ఇద్దరు గిల్లుకోవటం గిచ్చుకోవటం స్టార్ట్ చేసేసారనమాట. చైత్ర అయితే ముందు ఏడ్చేసిద్ది, వాడిని కొట్టిద్ది కానీ మళ్ళీ అన్నయ్య కొట్టాడు అన్నట్టుగా ఏడ్చిద్ది. ఇంకా వీళ్ళ వాళ్ళు ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పేసి రెడీ చేశాను. కానీ అలా రెడీ అయ్యి నేను కూడా పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి కూర్చున్నా. ఇంతలో మామయ్య వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఒక 2 hours అయినా ఉన్నారు. నేను 5:30 కల్లా వెళ్ళిపోదాం క్లాస్కి అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే రెడీ చేశా. తీరా చూస్తే ఇంకా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇంకా మనం చెప్పలేం కదా మేము బయటకు వెళ్ళాలి అని, ఇంటికి వచ్చారు కదా, ఇంకా వాళ్ళని వదిలిపెట్టి మనం ఇంట్లో ఏం వెళ్ళిపోతాం చెప్పండి. అందుకని నాకు డాన్స్ క్లాస్ని క్యాన్సిల్ చేసుకొని మరి, అంటే క్యాన్సిల్ ఏం చేసుకోలేదు, కాకపోతే ఇంకా లాస్ట్లో ఇంకా అయిపోతుంది క్లాస్ అనుకున్నప్పుడు తీసుకొని వెళ్ళాను అనమాట. అంటే క్లాస్కి తీసుకెళ్ళకపోయినా కొంచెం ఏమైనా ఫస్ట్ డే కదా, కొంచెం ఏమన్నా మాట్లాడి రావచ్చులే, ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మనీ అదంతా మాట్లాడుకొని రావచ్చులే అన్నట్టుగా తీసుకెళ్ళాను. కానీ లేటుగా వెళ్ళాం అనమాట. అయితే ఏమైందంటే ఈ లోపల చైత్రకు నిద్ర వచ్చేసింది, పడుకుంది.
అందుకని చిద్వి ఒక్కడనే తీసుకొని వెళ్ళాను అనమాట. అయితే ఏమంటారు మా బ్యాడ్ లక్ చూడండి ఎలా ఉందో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, మీకే అర్థమవుతుంది. అంటే దాచిపెట్టేది ఏం లేదులే కానీ మేము అలా వెళ్ళామో లేదో, అంటే ఇంటి దగ్గరే లేట్ అయిందని చెప్పాను కదా, అట్లా వెళ్తా ఉన్నాము. వెళ్ళేటప్పుడే కొంచెం నాకెందుకో డౌట్ వచ్చింది, కొంచెం మబ్బులు పట్టేసి ఉన్నాయి, వర్షం ఏమైనా పడిద్దేమో అనుకున్నాను. కానీ ఒక్కొక్కసారి ఇట్లానే మబ్బులు పట్టేసి ఉంటుంది కానీ వర్షం ఏం పడట్లేదనమాట. బయట కూర్చున్నాం మేము, కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి. అందులోనూ మా ఆయన వచ్చి తీసుకొని వెళ్తానన్నారు కదా అని చెప్పేసి కూర్చున్నాను. అంతలో మామయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, ఇది వాళ్ళు రాకముందనమాట నేను తీసుకున్న బిట్. రెడీ అయ్యి కూర్చున్నాం అంతే. సరే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళాం కదా, 7:30 7:15 అయినట్టుంది. అయితే అట్లా వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత కొంచెం దారిలో ఉన్నాం. అసలు ఉన్నట్టుండి గాలి వాన నాకేం అర్థం కాల, సారీ వాన లేదు, గాలి మాత్రం బేభత్సంగా వచ్చింది. ఇద్దొండి రోడ్లో వెళ్తూ ఉన్నాం. ఈ గుడి ఉంది కదా, రాముల వారి గుడి అనమాట. అందరికీ తెలుసు కదా, నేను మొన్న చూపించాను ఈ పందిర్లు ఇవన్నీ కూడా. అక్కడ ఏమైందంటే అందరూ ఇక్కడ జాతర జరిగిద్దని చెప్పాను కదా, చిన్న చిన్న షాప్స్ వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పట్టాలు వేసేసుకొని బొంగు పుల్లలతో ఒక షాప్ లాగా కట్టేసుకొని అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముకుంటా ఉన్నారనమాట. అంటే చిన్న చిన్న షాప్స్, జాతర అంటే పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కొనిపించుకుంటూ ఉంటారు. కొంచెం బిజినెస్ బాగుండేది కాబట్టి ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం అలానే షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఏమంటారు గాలి తోలింది కదా, ఆ గాలికి షాప్స్ అన్నీ కూడా ఎగిరిపోతున్నాయండి. అందరూ ఎలా పట్టేసుకున్నారంటే ఆ బొంగు పుల్లలన్నీ కదిలిపోకుండా, ఆ షాప్ అంతా కదలకుండా, ఎంతమంది ఉన్నా ఏమాగుతో చెప్పండి, అస్సలు ఆగలేదనమాట. గాలికి సామాన్లు అన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. మనుషులు కూడా ఇంకా ఏమంటారు గట్టిగా పట్టేసుకొని ఉన్నారు ఆ బొంగు పుల్లల్ని. అప్పుడే ఆ షాప్స్ కొంచెం ఆగినాయి అనమాట. ఇప్పటి వరకు ప్రశాంతంగానే ఉంది. ఆ 1 minute 1.5 minute మాత్రం అంతా గందరగోళం అయిపోయింది అనమాట. ఎక్కడెక్కడ ఎగిరిపోతూ ఉన్నాయి. మాకైతే డాన్స్ స్కూల్ చాలా దగ్గర అండి, ఇంటి దగ్గర నుంచి ఒక 3 minutes ఏమో ఉంటుంది అంతే, పెద్ద దూరం ఉండదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చిద్వి నేను అది చెప్పాను కదా, చైత్రాన్ని తీసుకొని రాలేదు నిద్రపోతుంది అని చెప్పేసి చిద్విని తీసుకొని వెళ్ళాను. ఇంక అట్లా వెళ్తా ఉన్నామో లేదో, నేను మీ అందరికీ వీడియో అంతే కదా, నేను మీ అందరికీ షేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇంకంతే ఉన్నట్టుండి గాలి తోలింది, షాప్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి, మా కళ్ళల్లో ఇసుకబడిపోతుంది. మాకేం అర్థం కాదు, ఇదేంటి ఉన్నట్టుండి ఇట్లా గాలి తోలుతుంది అని చెప్పేసి. కాకపోతే మాకు ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా గాలి తోలింది, వెంటనే పైకి వెళ్ళిపోయామండి. కానీ ఈ షాప్స్ వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఈ ఐస్ క్రీమ్ కప్స్ ఇవన్నీ కూడా గాలికి ఎక్కడక్కడ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఏరుకుంటున్నారు కానీ ఎంతైనా ఇప్పుడు కింద పడినవి అంటే తక్కువ ఎవరికన్నా ఇవ్వాలన్నా ఇవ్వలేము, తెలిసి ఎవరు కొనరు. ఆ భయం మాత్రం కనిపించింది అనమాట. నేను అక్కడ ఉన్న కాసేపు ఇంకట్లానే మేమైతే పైకి వెళ్ళిపోయామండి. ఇంకా ఎవరు ఏం చేయలేం కదా, గాలికి అట్లా ఎగిరిపోతుంటే. అద్దు చూడండి, ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉంది, ఉన్నట్టుండి గాలి తోలేసి ఎక్కడక్కడ ఎగిరిపోతా ఉంది. నేను అదంతా వీడియో తీయలేదండి, అందుకని మీకు క్లారిటీగా నేను చెప్తుంటే అర్థం కావట్లేదు. గాలి తోలి మొత్తం ఎక్కడెక్కడ ఎగిరిపోయినాయి. ఇంకా మేము పైకి వెళ్ళిపోయాం అనమాట. పైకి వెళ్ళగానే మా దరిద్రం చూడండి, కరెంట్ పోయిందనమాట. సరే పోతే పోయిందిలే, ఏం చేస్తాము అని చెప్పేసి అట్లానే నుంచొని ఉన్నాము. మేము కొంచెం సాడ్గానే ఫీల్ అయ్యాము, ఇదేంటి కొంతసేపు ఆగితే సార్తో మాట్లాడేసి. ఇంకొక విషయం ఏంటంటే, తండేల్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, తను వచ్చారంట. మనం ఒక చిన్న సెల్ఫీ అయినా తీసుకుందాము అన్నట్టుగా వెళ్ళాం అనమాట. తీరా చూస్తే అసలు ఏ పని అవ్వలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఎలా వెళ్ళామో అలాగా. అలా మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఈరోజు మాత్రం ఫుల్ వర్షం, రాంగ్ టైంలో వచ్చాము, రాంగ్ టైంలో వెళ్తున్నాం కదరా. మనం అరే ఈ రోడ్లో వెళ్ళకూడదురా, మనం అటువైపు వెళ్ళాలి. ఇటు వచ్చాం, పెద్ద వర్షం, ఎంజాయ్. ఫోన్ నడిచిపోయింది. సరే కాకపోయినా బాయ్ చెప్పు. బాయ్.